కృష్ణవేణి, త్రిష బ్యాడ్ గర్ల్, నాకు తెలుసు. అయ్యయ్యో, అయ్యయ్యో. అమ్మయ్యా, వచ్చేసినావా? చాలా సంతోషంగా ఉంటది. ఏందమ్మి నువ్వు? మనం కనపడలో మాడితే ప్రాణం పోయినా మనం తిప్పం. ఏంలే పేరు పేరమ్మ, అయినా చూడ్డానికి పెద్ద ఫ్యాక్షన్ అమ్మలా ఉందే. పొద్దునే భలే బేరం తగిలింది. అప్పుడిప్పుడు 2-3 సార్లు వచ్చిండ్లా. ఏదో నా గుర్తున్న అడ్రస్ చెప్పి ఆటోలో బయలుదేరానమ్మి. అడ్రస్ మర్చిపోయినానని నాకు చెప్పొచ్చు కదా. ఏమ్మి, మీ ఊరుండేది కృష్ణానది అవతల కదా. రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ పడవలో ఎక్కి ఊర్లో దిగాలి, అంతే కదా. అంతే కదా అంటే కరెక్ట్ గా తెలియాలి కదే. ఏమ్మి, అవసరమైతే కృష్ణానదిలో దూకి ఈదుకుంటూ మీ ఊరు వచ్చేస్తాను, సరేనా? సరే, ఓ తూరు ఆటో అడిగివ్వు. ఇదిగో అబ్బి, మా అమ్మి అడ్రస్ చెప్తది, మాట్లాడు. సరే. హలో, ఇప్పుడు ఆడుండారు. అయ్యయ్యో, ఆ రేవు దగ్గరికి వెళ్ళకండి. నేను చెప్పిన రేవు దగ్గరికి పో. అడ్రస్ చెప్పండి. జాగ్రత్త. అలాగేనండి. ఇదిగో అమ్మా, నువ్వు చెప్పిన అడ్రస్ రాంగ్. కరెక్ట్ అడ్రస్ కి నేను తీసుకెళ్తాను, కూర్చో. అమ్మా, అవును, ఈ కత్తి ఎందుకమ్మా? నన్ను చంపడానికి కడప నుంచి 10 సుమోల్లో జనాలు ఫాలో అవుతుంటారు. సేఫ్టీగా తీసుకొచ్చా. ఏందబ్బి అట్ట చూస్తుండావు? ఏమి లేదమ్మా. పోనీ. అలాగే. అమ్మయ్యా, మా అమ్మ వచ్చేస్తాండది. నన్నింట్లోంచి బయటికి పంపించడానికి కడప నుంచి మీ అమ్మని రప్పిస్తున్నావా? కానీ మీ అమ్మ ఇంటికి రాదే. ఒసేయ్, అడ్రస్ తెలియక రేవు చుట్టూ తిరుగుతూ పిచ్చెక్కి కృష్ణానదిలో దూకి చచ్చేలా చేస్తా, చూడవే. వదినా, వదినా, ఏమైంది అరవింద్? అన్నయ్య వదిన లేరి? ఇందాకిద్దరు కారులోనే ఉన్నారు కదా. ఎక్కడున్నారు? ఫోన్ చేస్తానుండు. అయ్యో, ఊరికి ఎందుకు టెన్షన్ పడతావు? మీ అన్నయ్యని దగ్గరలో వాష్రూమ్ కి తీసుకెళ్ళుంటుంది, వచ్చేస్తారు. కాసేపు వెయిట్ చేద్దాం. సరే. ఆ పిచ్చోడు ఏ లారీ కింద పడ్డాడో ఏమో. అరే, ఏదో ఫ్లోలో అనుకున్నాను, కానీ నిజంగా ఆ పిచ్చోడికి అలాంటిది జరిగితే ఆస్తంతా అరవిందుదే కదా. సిల్లీ ఐడియా.
బెలూన్ నాకు కావాలి. హాయ్, ఏయ్, అది నా బెలూన్. నా బెలూన్ నాకు కావాలి. ఏయ్, అది నా బెలూన్. నా బెలూన్ నాకు కావాలి. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఈ బెలూన్ నీదా? అవును, ఈ బెలూన్ నాదే. నువ్వు చిన్నపిల్లాడువా ఈ బెలూన్ తో ఆడుకోవటానికి? నాకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం. కృష్ణవేణి దాంతో ఆడుకోమని నాకు ఇచ్చింది. కృష్ణవేణి ఎవరు? కృష్ణవేణి నా బెస్ట్ ఫ్రెండ్. నేను నమ్మను. ఇది నీది కాదు, నీకివ్వను. ఏయ్, లేదు లేదు లేదు, ఇది నా బెలూనే. నేను కారులో కూర్చొని ఉంటే నా చేతిలోంచి జారిపోయింది. నేను కారు దిగి వెంటపడ్డాను. నాకు దొరకకుండా వెళ్ళిపోయి ఇదిగో నీ చేతికి దొరికింది. నాది నాకు ఇచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. నేను ఇవ్వను, పో. ఏయ్, నన్ను ఏడిపిస్తే నేను కొడతాను. ఏంటి కొడతావా? దా కొట్టు కొట్టు. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. ఏయ్, దా, పట్టుకో. నా బెలూన్. వంశీ గారు, నా బెలూన్ నాకు ఇవ్వు. ఏయ్, నీకే చెప్తుంది. నా బెలూన్ నాకు ఇవ్వు. పట్టుకో పట్టుకో. నా బెలూన్. దా 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 నా బెలూన్ నాకు ఇవ్వు. దా పట్టుకో. దా. నేను ఏడుస్తాను. నా బెలూన్ నాకు ఇవ్వు. వంశీ గారు, నా బెలూన్ నాకు ఇవ్వవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా, నా బెలూన్. అబ్బా. కింద పడిపోయావా? సారీ. దెబ్బలేం తగలలేదులే, నీతో సరదాగా ఆడుకుందామని నిన్ను ఏడిపించానంతే. సారీ. ఇట్స్ ఓకే. బెలూన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
ఒక్క క్షణం మిమ్మల్ని వదిలి పక్కకు వెళ్ళినందుకు ఎంత పెద్ద శిక్ష వేస్తారో. స్వామీజీ మళ్ళీ వచ్చారు. త్వరలో నీ కొడుకు కోడలి సంగమం జరిగిపోవాలి 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 లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం. కేళీ విలసన్ మాయాజీవ మధ్యే రంగం నట సంతులనం. హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర 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 శంకర. నమస్కారం స్వామి. హరహర మహాదేవ శంభో శంకర 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 శంకర. రత్నప్రభాదేవి, తరుముకొస్తున్న చీకట్లని పసిగట్టలేకపోతున్నావు. గతం నిన్ను నీ కుటుంబాన్ని నీడలా వెంటాడుతూ నీ నట్టింట్లోకి వచ్చింది. నా మాటల్లో అంతరార్థం బోధపడిందా రత్నప్రభాదేవి? స్వామి, అర్థం పరమార్థం మీకే ఎరుక. మీలాంటి గొప్ప శివభక్తులు తరతరాలుగా మా కుటుంబానికి మార్గదర్శకులై మమ్మల్ని నడిపిస్తున్నారు. గతం, వర్తమానం, భవిష్యత్తు, మంచి చెడు ముందే చెప్తూ హెచ్చరిస్తూ మా కుటుంబానికి అండగా ఉన్నారు. మాకు, మా కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా మీరున్నారన్న భరోసా ఎప్పుడూ మాకుంటుంది స్వామి. రత్నప్రభాదేవి, నీ కుటుంబానికి రాబోయే ఆపద నుంచి కాపాడడానికి ఆ రోజు నువ్వు చెయ్యాల్సిన శుభకార్యాన్ని ఆదేశించాను. కానీ అది నువ్వు నెరవేర్చలేకపోయావు. సాధ్యమైనంత త్వరలో నీ కొడుకు కోడలు సంగమం జరిగిపోవాలని ఆ రోజు చెప్పాను. కాని ఇంతవరకు ఆ సృష్టి కార్యం జరగనే లేదు రత్నప్రభాదేవి.
ఆ కార్యం జరిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను స్వామి. కాని నా బిడ్డ ఆరోగ్య పరిస్థితి వల్ల అనుకున్నట్టుగా జరగలేదు స్వామి. ఆలస్యం అమృతం విషం రత్నప్రభాదేవి. నిజమే స్వామి, కాని ఏమీ చెయ్యలేని అశక్తురాలినయ్యాను. ఉపాయం గురించి ఆలోచించినప్పుడు రాబోయే అపాయాన్ని గురించి కూడా ఆలోచించటం వివేకవంతుల లక్షణం రత్నప్రభాదేవి. ఆ విషయంలో నేను ఓడిపోయాను స్వామి. అందుకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడేం చేస్తావు? నా కొడుకు వంశీకి పెళ్లి చేసి నా బాధ్యతల్ని నెరవేర్చాను. ఇక మీదట అంతా నా పెద్ద కోడలు కృష్ణవేణి బాధ్యతగా చూసుకుంటుంది స్వామి. ఆ పెద్ద కోడలు ప్రాణాలకు తెగించి నీ ఇంటికి పీడలా పట్టిన ఆత్మతో పోరాడి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడింది రత్నప్రభాదేవి. అవును స్వామి, కృష్ణవేణి త్యాగం నా కొడుకు తలరాతని మార్చేసింది. కృష్ణవేణి తెగువ ఈ ఇంటి పునాదుల్ని కదలకుండా నిలబెట్టింది. నీ కుటుంబాన్ని కాపాడిన నీ పెద్ద కోడల్ని ఇప్పుడు నువ్వు కాపాడుకోవాలి రత్నప్రభాదేవి. అంటే తనకేమైనా కీడు జరగబోతోందా స్వామి? అవును రత్నప్రభాదేవి, నీ పెద్ద కోడలికి కీడు సంభవించబోతుంది. ఆమె సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తల్లి అంశతో పుట్టింది. అమ్మ అనుగ్రహం ఉన్న నీ పెద్ద కోడలి జాతకంలో అమృత గడియలు పోయి విషపు గడియలు ప్రవేశించాయి. నీ కొడుకుతో ఆమె సంగమం జరిగిపోయి ఉంటే ఈ రోజు ఆమె జాతకంలో విషపు ఛాయలు దరి చేరేవే కావు రత్నప్రభాదేవి. నువ్వు స్వార్థంతో ఆలోచించి నీ కొడుకు పెళ్లి చేసి ఉండవచ్చు, కాని నీ ఒక్క కొడుకునే కాదు, తరతరాలుగా మీ వంశవృక్షంతో ఓ వెలుగు వెలిగిన మహానుభావుల ఆత్మల ఆర్తిని తీర్చడానికి వచ్చిన కారణజన్మురాలు నీ పెద్ద కోడలు కృష్ణవేణి. నీ వంశవృక్షం కీర్తి ప్రతిష్టల వెలుగులు నిత్యహారతిలా నిలబెట్టడానికి జన్మించిన అందాల చందమామ నీ పెద్ద కోడలు కృష్ణవేణి. ఆ సూర్య భగవాను నుదుట బొట్టుగా పెట్టుకొని నీ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సూర్యపుత్రిక నీ పెద్ద కోడలు రత్నప్రభాదేవి. సూర్యచంద్రుల్ని రాహుకేతువులు కమ్ముకున్నట్టు ఈ రోజు నీ పెద్ద కోడలి జాతకంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. మీ గతం ఆమె భవిష్యత్తుకు చిక్కుముడి వేసి కష్టాల్లో నెట్టబోతోంది. పంచభూతాలను జయించిన క్షుద్ర శక్తులు మీ వెనకే ఉన్నాయి. అమ్మవారి శక్తిని కూడా నిలువరించే ఆ క్షుద్ర శక్తి ప్రాణం పోసుకునే విషపు గడియలు దగ్గర పడుతున్నాయి. ఆ వికృత శక్తి రక్తదాహంతో అల్లాడిపోతోంది. అది నీ ఇంటి దీపాన్ని కబళించడానికి నీ ఇంటికొచ్చింది. చెప్పదు.